Subscribe to Color Frames. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టెస్ట్ ద్వారా మెన్ ఇన్ బ్లూ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లోనూ సత్తా చాటింది. బౌలర్ల ర్యాంకింగ్స్ లో స్టార్ పేసర్ బుమ్రా మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ పై 9 వికెట్లు పడగొట్టిన బుమ్రా తొలిసారిగా ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం సాధించాడు. దీని తర్వాత అక్టోబర్లో బంగ్లాదేశ్ పై అద్భుత ప్రదర్శనతో మరోసారి నంబర్ 1 బౌలర్ గా నిలిచాడు. తాజాగా పెర్త్ టెస్ట్ లో బుమ్రా 8 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శన కారణంగానే మళ్లీ బుమ్రా వరల్డ్ నెంబర్ 1 బౌలర్ గా అవతరించాడు. ఇక ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా 2వ స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా సీమర్ జోష్ హెజిల్వుడ్, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్లు వరుసగా 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో జైస్వాల్, కోహ్లీలు లాభపడ్డారు. ఆసీస్ పై శతకంతో చెలరేగిన యశస్వి జైస్వాల్ 2 స్థానాలు మెరుగుపరుచుకుని 2వ ర్యాంకుకు చేరుకున్నాడు. జైస్వాల్ 161 పరుగులతో టీమిండియాకు గొప్ప ఆరంభాన్నిచ్చాడు. ఇదే టెస్టులో సెంచరీ చేసిన కింగ్ ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకులో నిలిచాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 100 పరుగులతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. కాగా ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అగ్రస్థానంలో ఉండగా రిషబ్ పంత్ 6వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. దీంతో పాటు ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు తొలి 2 స్థానాల్లో నిలిచారు. ఈ ఇద్దరు పెర్త్ టెస్టులో బెంచ్ కే పరిమితమైన తమ ర్యాంకులను కోల్పోలేదు. అక్షర్ పటేల్ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డేల్లోనూ భారత్ ముందంజలో ఉంది. పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఆజం అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.